మాఘపురాణం అధ్యాయం 5వ అధ్యాయం. ధనవంతుడి యొక్క కుక్క చనిపోయిన తర్వాత దాని గత జన్మ రహస్యాలు తెలియజేస్తూ కర్మ ఫలితాల గురించి కథ చెబుతుంది. ధనవంతుడు తన ప్రియమైన కుక్క మరణించాక దాని ఆత్మకు శాంతి కలుగుతుందా అని ఆందోళన చెందుతాడు. ఋషివాక్కుల ద్వారా కుక్క గత జన్మలో దుర్మార్గుడిగా జీవించి కర్మ ఫలితంగా కుక్కగా పునర్జన్మ పొందిందని, ఇప్పుడు తన కర్మ తీర్చుకొని స్వర్గానికి చేరిందని తెలుసుకుంటాడు. ఈ కథ మన జీవితాలు మన కర్మల చేత నిర్దేశింపబడతాయని, మంచి పనులు మంచి ఫలితాలను, చెడు పనులు చెడు ఫలితాలను ఇస్తాయని గుర్తు చేస్తుంది. కుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాను. అదెట్లనగా, మాఘమాసంలో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమాన కాలం నందు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ మాఘమాసం మొదలైన తర్వాత వారి కష్టములు క్రమంగా సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో మాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాథ, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతం చేసినచో మనోవాంఛ ఫలసిద్ధి కలుగుతుందని చెప్పి ఉన్నారు కదా. ఆ వ్రత విధానం ఎలాంటిదో, ఎలాగ ఆచరించవలనో తెలియజేయమని కోరింది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలంలో కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మంటపం నుంచి ఆ మంటపము ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య 8 రేకుల పద్మం వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపం మధ్య ఉంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములు పూసి పూజింపవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమునకు దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మండపం మధ్యలో సాలగ్రామం నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూపదీప చందనగరు పరిమళ వస్తువుల నుంచి నైవేద్యములు పెట్టవలెను. తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్య ప్రదానం చేయవలెను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీ రామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానం చేయవారు వారి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతం చేయవలేను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్ర ఎందు ఉంచి కానీ కొత్త గుడ్డలో మూటగట్టి కానీ దానమియ్యవలను. మాఘపురాణంను స్వయంగా పఠించినప్పుడు కానీ లేక వినున్నప్పుడు కానీ చేతిలో అక్షింతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణను ధ్యానించుకొని కొన్ని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షింతలు తమ తలపై వేసుకొనవలేను. కావున ఓ శాంభవి, మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణుల నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములను నశించిపోవును. ఇందులోకి ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదను. సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరినాడు. వారు అనేక పుణ్యనదంలో స్నానం చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందు ఉన్న మునిపుంగులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు. అప్పటికి మాఘమాసం ప్రవేశించడం వలన కృష్ణానదిలో స్నానం చేయవలేనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయం సమయం నందు స్నానం చేసి తీరమున కలిగిన ఒక రావి చెట్టు చెంతకు వచ్చి, మూలతో బ్రహ్మరూపాయే మధ్యతో విష్ణు రూపితే నే అగ్రద శివరూపాయ వృక్షరాజాయ తే నమోన్నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తంగా పూజించెను. తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావంను వినిపించెను. ఈ విధంగా ప్రతిదినం ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరచి ముగ్గులు, బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం నుంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానం అంతయు రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండను. శిష్యులు వారి వద్దనున్న దండంతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క చెట్టు నుంచి లేచి ఉత్తరం వైపు వెళ్ళి మరలా తూర్పునకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండను. శిష్యులు వారి వద్దనున్న దండంతో దాన్ని బెదిరించిరి. ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చింది. అప్పటికి 3 సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేసినందుకు అది మాఘమాసం అయి ఉన్నందువల్ల వెంటనే తన కుక్క రూపం నుండి ఒక రాజుగా మారిపోయాను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోట చూచిన మునులు, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం నొందిరి. ఓయి, నీవెవ్వరవు? నీవిట్లు మారటకు కారణమేమని గౌతముడు ప్రశ్నించెను. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది
చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములను నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గో భూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము తిల్లదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతాల్లో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల కొరకు అన్నదానములు మంచినీటి చలివేంద్రములను ఎన్నో పుణ్యకారాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణులచే వేదాలు చదువుకున్న పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాల్లో ఉన్న ధర్మాలన్నీ చేసి ఉన్నాను. కానీ నేను ఇలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా నేను విశదపరిచెదను వినుడు. ఒకానొక దినంలో ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చేయుచుట అన్న సామాన్య విషయం కాదు కదా. దానికి ధనము వస్తు సముదాయం చాలా కావాలని గాన ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి ఆర్చించెను. మునిపుంగవుడు వచ్చిన వెంటనే ఎదురయ్యి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయం తెలియజేయుదును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినం సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహాత్మ్యం చదువుట గాని లేక వినుట గాని చేయుము. దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేగాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితం కలుగునో అంతటి ఫలం కానీ, తీర్థస్నానం చేయగా వచ్చిన ఫలం కానీ, లేక దాన పుణ్యములు అనగా 100 యాగాలు చేసినంత ఫలం కానీ పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ, దశమి ఆదివారం వచ్చినా కానీ ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయం స్నానం చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు ఆచరించి మాఘపురాణం పఠించినను లేక వినినను మరు జన్మలో బ్రాహ్మణులై జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతన్ని అవమానించుట నటులా మాట్లాడి ఇట్లాంటిని, అయ్యా మునిసత్తమ్మ, మీరు పలికిన విషయంలో నాకు తెలియను. అన్నీ బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కాన నేను ఏ మాఘమాసములు చేయుట కానీ, దానపుణ్యాదులు చేయుట కానీ, పూజా నమస్కారములు ఆచరించుట కానీ చేయను. చలిదినములలో చల్లటి నీతో స్నానం చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకు ఉన్న ఫలములు చాలని ఆ మునితో అనేంటిని. నా మాటలకు మునికి కోపం వచ్చింది. ముఖం చిట్లించుకొని, సరే నేను చెప్పవలసింది చెప్పి తిని, అది నా ధర్మం అని యజ్ఞంకు కావలసిన ధనం తీసుకొనకుండానే వెడలిపోయినాడు. అంతటా నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనము తీసుకొని పోయెను. ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణములు విడిచి తిని తర్వాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చింది. నా పాప ఫలమో ఏమో కానీ కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీ చేయి పూజాస్థలం చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణం చేసి తిని కాన నా పూర్వ జన్మ స్మృతి నాకు కలిగింది. దైవ యోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా. ఇటుల కుక్క జన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ స్మృతి ఎటుల సంక్రమించిందో వివరింపుడని వేడదను అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతం విని గౌతముడు ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతడు చెప్పిన విషయములన్నీ యథార్థములే. నీవు కుక్కవై ఇటుల పవిత్రుడవైనావో ఆ వృత్తాంతమును వివరించదను, సావధానంగా ఆలకింపము. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరం ఈ వృక్షరాజం క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలోనున్న నీవు దారిని పోతూ ఇచ్చట నైవేద్యంను చూచి తినవలెనను ఆశతో పూజా సమీపంలోకి వచ్చి కూర్చుంటివే. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరంలో బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచ్చటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని తరిమివేయట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో కొట్టబోటచే పారిపోయి నైవేద్యంను తినవలన ఆశతో తిరిగి యథాస్థానంకి వచ్చి కూర్చుంటువి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చి ఉన్నావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపం ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపం చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలం కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి
పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టునకున్న ఒక దొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరిచి అటునిటు గెంతుచుండెను. అలా గెంతుటలో మండపం వద్దకు వచ్చి చూస్తూ ఉండగా కొద్ది సమయంలో హఠాత్తుగా కప్పరూపంను వదిలి ముని వనితగా మారిపోయాను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతా ఈ జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతముని, అమ్మాయి నీవెవ్వరిదానవు, నీ నామధేయమేమి, నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతం తెలియజేయటక ఇట్లు చెప్పసాగాను.